गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయ గురుదేవ్. 18 శ్లోకం మొదలు పెడుతున్నాం మనం. చదువుదాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శూని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. అంటే ముందు శ్లోకంలో ఆ జ్ఞానము ఎవరికైతే ప్రకాశిస్తుందో అన్న విషయము చెప్పి, ఎప్పుడు ప్రకాశిస్తుంది జ్ఞానము? అజ్ఞానము చేత, సారీ, జ్ఞానము చేత అజ్ఞానము తొలగించబడి అని చెప్పినారు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితం ఆత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. సో జ్ఞానము ప్రకాశించి మనకి అవగాహన సరిగ్గా ఉండేటట్టు చేస్తుంది. కొత్త విషయం ఏమీ తెలియజేయదు, ఉన్న విషయాన్నే సరిగ్గా కనిపించేటట్టు చేస్తుంది. ఏ విధంగా అయితే సూర్యుని యొక్క కాంతి రాత్రి యొక్క చీకటిని పారద్రోలుతుంటూ, అంటే కళ్ళకి కమ్మినటువంటి చీకటిని పారద్రోలి జగత్తులో ఉండే విషయాలు, వస్తువులు సరిగ్గా కనిపించేటట్టు చేస్తుందో, అదే విధంగా జ్ఞానము అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి మనకి అవగాహన సరిగ్గా ఉండేటట్టు చేస్తుంది. అంతఃకరణములో మలినము పోతే అదే జ్ఞానము చేత పారద్రోలబడినటువంటి అజ్ఞానము అని అర్థం. సో తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణాః జ్ఞాన నిర్ధూత కల్మషాః. సో ఆ విధంగా జ్ఞానము చేత అజ్ఞానము తొలగింపబడడానికి 4 కండిషన్లు చెప్తున్నారు. తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణాః. సో మన బుద్ధి ఆత్మజ్ఞానము పైన లగ్నమై ఉండాలి. మనస్సు కూడా ఆ జ్ఞానము పైననే లగ్నమై ఉండాలి. రెండు, బుద్ధి మనస్సు రెండు కూడా లగ్నమై ఉండాలి. తన్నిష్టాః, అదే నిష్ఠ అయి ఉండాలి. ఏమైనా పనులు చేయాల్సి ఉంటే గబగబా పనులు చేసుకుని మళ్ళీ ఆ ఆత్మజ్ఞానం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం భగవద్గీత చదువుతున్నట్టు వేరే పనులు ఉంటే ఆ పనులు ఫినిష్ చేసుకుని వచ్చి మళ్ళీ ఈ శాస్త్రము ఇది ఏం చెప్తున్నది ఆ విషయంలో నిమగ్నమై ఉండుట, అది అలా ఉండడం. తత్ నిష్ఠాః, అదే నిష్ఠ. తత్పరాయణాః, పరాయణము అంటే అల్టిమేట్ గమ్యస్థానము, అదే గమ్యం అయి ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి వారికి గచ్చంతి అపునరావృత్తి, మళ్ళీ జన్మ లేనటువంటి ఒక సైకలాజికల్ ఫ్రీడమ్, మోక్షమును పొందుతారు అని చెప్పారు. దాని యొక్క లక్షణం చెప్పారు. చెప్పి అయితే ఏషాం జ్ఞానేన నాశితం ఆత్మనః అజ్ఞానం, ఏషాం జ్ఞానేన ఆత్మనః అజ్ఞానం నాశితం తే పండితాః, అటువంటి పండితులు కథం తత్వం పశ్యంతి ఇత్యుచ్యతే. అయితే వాళ్ళకి తత్వం ఏ విధంగా కనిపిస్తుంది? జ్ఞానము చేత పారద్రోలబడినటువంటి అజ్ఞానము కలిగిన పండితుడు. ఏషాం ఆత్మనః జ్ఞానం జ్ఞానేన, ఆత్మనః అజ్ఞానం జ్ఞానేన నాశితం తే పండితాః, ఆ పండితులు, ఆ విధంగా పారద్రోలబడినటువంటి అజ్ఞానము కలిగిన పండితులు కథం తత్వం పశ్యంతి, ఏ విధంగా తత్వమును దర్శిస్తారు, వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా అనుభవంలోకి తెచ్చుకోగలుగుతారు అని చెప్తున్నారు. ఇది తీర్చితే చాలా మంచి శ్లోకము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శూని చ ఏవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. సో అయితే అక్కడ పండితులు సమదర్శినులు. ఎవరైతే
సమదర్శి అయి ఉంటారో వాళ్ళే పండితులు అని అర్థం. చాలా మంచి ఆ, దాన్ని ఏమంటారు అర్థం పండిత శబ్దానికి. మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఆ, సమాజంలో పండితుడు అంటే ఇన్ఫర్మేషన్, బోల్డంత ఇన్ఫర్మేషన్ సేకరించుకుని ఆ, ఉన్నవారు పండితులు అన్నట్టు అనిపిస్తుంది. ఆ, సమాజంలో ఆ, మనుషుల యొక్క ప్రవృత్తి ఆ విధంగా అనిపిస్తుంది. బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని బుద్ధిలో ఉన్నవారు, గుర్తుపెట్టుకున్న వాళ్ళు పండితులు అని ఆ, అని అనబడుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ పండిత శబ్దానికి అర్థం ఇక్కడ ఏం చెప్తున్నారు? సమదర్శినులు అని చెప్తున్నారు. ఇది దర్శనము ఇక్కడ. సో దర్శనము అంటే ఆ, సంస్కృతంలో ఈ దర్శనం అన్నదానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉన్నది. దర్శనము అంటే విజన్ అని, అంటే ఒక పర్స్పెక్టివ్, వరల్డ్ పర్స్పెక్టివ్ అని, పర్స్పెక్టివ్ ఆఫ్ ద వరల్డ్ అనుకోవచ్చు. అంటే ఈ జగత్ అంటే ఏమిటి అనే ఒక విజన్ ఉంటుంది. అది ఆ, ఎలా ఉంటుందంటే ఇప్పుడు రిలీజియన్ కి దానికి తేడా ఉంది. రిలీజియన్ లో ఏంటి, ఒక మంచి పని చేసామనుకోండి, ఒక ఉమ్, పుణ్యమైనటువంటి కర్మ చేస్తే ఆ పుణ్యము ఇమీడియట్ గా రాదుగా. ఈ రోజు ధర్మబద్ధమైన పని చేస్తే తర్వాత ఎప్పుడో రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అన్నది దానికి ఏమీ క్యాలిక్యులేషన్ లేదు. ఆ క్యాలిక్యులేషన్ ఎవరికి తెలియదు. అది ఓ సీక్రెట్ ఆ క్యాలిక్యులేషన్. ఈరోజు ధర్మపరమైన పని చేస్తే ఆ పుణ్యము అనుభవానికి ఎప్పుడో వస్తుంది. ఫ్యూచర్లో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడో వస్తుంది గ్యారంటీగా, అంతవరకు తెలుసు. అంతవరకు వేదం కూడా చెప్తుంది. ఆ, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అన్నది అది అది నేచర్ యొక్క సీక్రెట్. కాకపోతే దర్శనం అలా కాదు. దర్శనము ఆ, సమద ఆ ఆ విజన్ మనకి అనుభవానికి వచ్చిన రోజుని రిజల్ట్ ఇమీడియట్. ఆ ఆ దర్శనం యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో, సైకలాజికల్ ఫ్రీడమ్ ఆ దర్శనం నుంచి పుట్టేది, ఆ వరల్డ్ పర్స్పెక్టివ్ నుంచి పుట్టేది. ఆ దాని యొక్క దాని వలన కలిగే ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో అది ఇమీడియట్ గా వస్తుంది. అది ఇక్కడ దర్శన శబ్దంలో అది గుర్తుపెట్టుకోవాలి. అలాగని ఈ దర్శనాలని శాస్త్రంలో నాస్తిక దర్శనాలు, ఆస్తిక దర్శనాలు అంటారు. కానీ దానికి ఒక స్ట్రక్చర్ ఉంది. ఒక ఇండియన్ ఫిలాసాఫికల్ స్కూల్లో ఒక 10 దర్శనాలు ఉన్నాయి. అందులో కొన్ని వేదము ప్రమాణముగా నమ్మే దర్శనాలు, ఆ, వేదమును వేదమునకు ప్రమాణం యొక్క స్టేటస్ ఇవ్వనటువంటి దర్శనాలు అని 2 కేటగిరీల్లో విభజించి ఉన్నాయి. సో దర్శనము అంటే ఒక టెక్నికల్ మీనింగ్ ఉన్నది. అయితే ఇక్కడ ఆ దర్శనం ఎటువంటి దర్శనము? సమదర్శిన. సమదర్శనము అంటే అంతటా కూడా అన్నిట్లోనూ కూడా ఒక కామన్ థ్రెడ్ కనిపిస్తుంది వాళ్ళకి. అది వాళ్ళ అనుభవానికి వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అంటే ఎటువంటి సమదర్శనము? విద్యా వినయ సంపన్నే. విద్యా వినయము అది సమస్త పదము. విద్యా వినయ సంపన్నే అంటే విద్య చేత, మరియు విద్య మరియు వినయము, విద్యా వినయములు ద్వంద్వ సమాసం. అది ఆ ద్వంద్వ సమాసం అంటే చూడండి, అదేదో ర్యాండమ్ గా కలిపిన పదాలు కాదుగా. ఇప్పుడు రామలక్ష్మణము అంటారు ద్వంద్వ సమాసంలో, రామలక్ష్మణులు అని ద్వంద్వ సమాసం చేస్తాం. అంతేగాని రాముడు అండ్ కుంభకర్ణుడనో, లేకపోతే రాముడు మరియు విభీషణుడనో అలా ద్వంద్వ సమాసం చేయరు. ఎందుకంటే అవి కలిసి ఉండవు ఎప్పుడు. అంటే కలిసి ఉండే ప్రాపర్టీ లేదు ఆ క్యారెక్టర్స్ కి. ద్వంద్వ సమాసం ఎక్కడ చేస్తాము అంటే రెండు కలిసి ఉంటాయి ఎప్పుడు, గ్యారంటీగా మనకి కలిసే కనిపిస్తాయి అన్న చోట ద్వంద్వము చేస్తారు. సో ఈ విద్య వినయము అటువంటివి. విద్య ఎక్కడున్నదో వినయము అక్కడ గ్యారంటీగా ఉంటుంది. అయితే విద్య అంటే ఆ, మనము నార్మల్గా లౌకికంగా విద్య అంటే ఎడ్యుకేషన్ అని అర్థం. ఎడ్యుకేషన్ అంటే ఇన్ఫర్మేషన్, అంటే ఆ, ప్రపంచంలో ప్రపంచము యొక్క జ్ఞానం, దానికి విద్య అని లౌకికంగా అలా అంటాం. కానీ ఇక్కడ విద్య అంటే ఆత్మజ్ఞానమునకు సంబంధించిన విద్య అని అర్థం. సో విద్య, ఆ ఆత్మజ్ఞానము యొక్క విద్య ఎక్కడ ఉంటుందో దానికి విద్య అని పేరు. మిగిలిందంతా అవిద్య. అవిద్య అని ఉపనిషత్తులు 2 కేటగిరీలో పెట్టాయి జ్ఞానాన్ని అంతటినీ కూడా. విద్య అంటే ఆత్మజ్ఞానమునకు సంబంధించిన దానికి విద్య అని పేరు. మిగిలిన ప్రాపంచిక జ్ఞానం ఏదైతే ఉంటుందో దానికి అవిద్య అని పేరు. ఆ,
అవిద్య అంటే నెగిటివ్ టర్మ్ అని కాదు. ఆ, అవిద్య అంటే అనాత్మకు సంబంధించినటువంటి విద్య అని అర్థం. ఆత్మకు సంబంధించినటువంటి విద్యకు విద్య అని అర్థం. విద్య అవిద్య అని చెప్తారు. ఇక్కడ విద్య అంటే ఆత్మజ్ఞానమునకు సంబంధించిన, అంటే మన స్వరూపమును తెలియజేసే జ్ఞానము అని అర్థం. ఆ జ్ఞానం ఎక్కడుంటుందో వినయం అక్కడ ఉంటుంది గ్యారంటీగా. ఎందుకంటే ఆత్మజ్ఞానికి ఇండివిజువల్, నేను ఒక పర్టికులర్ ఇండివిజువల్ అనే ఐడెంటిటీ ఉండదు. అందుకనే అంటారు బ్రహ్మ జ్ఞానం ఉంటుంది కానీ బ్రహ్మ జ్ఞాని ఉండడు. ఎందుకంటే బ్రహ్మ జ్ఞాని అయిన వ్యక్తికి నేను ఒక సెపరేట్ ఇండివిజువల్ ఐడెంటిటీ అనేటటువంటి ఆ తాదాత్మ్యము ఉండదు. ఆ, ఎంతవరకు ఉంటుందంటే ఓన్లీ దేహము యొక్క యాత్ర సాగించడానికి ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటుంది. అదర్వైజ్ ఇన్ జనరల్ కాంటెక్స్ట్ నేను ఒక పర్టికులర్ ఇండివిజువల్ ఎంటిటీ అనే భావజాలము వాళ్ళకి ఉండదు అంటారు. సో ఆత్మ జ్ఞానం ఉంటుంది కానీ ఆత్మ జ్ఞాని అంటూ ఎవడు ఉండడు. ఆత్మ జ్ఞాని ఉండాలి అంటే ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలి. సో ఆ విధంగా, సో అలాంటప్పుడు అహంకారమే లేదు. అహంకారము లేకుండా ఉండుటయే వినయము కదా. సో విద్య వినయము రెండు కలిసే ఉంటాయి ఇప్పుడు కూడా. సో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. విద్య మరియు వినయముతో కూడుకున్నటువంటి బ్రాహ్మణులు ఒక కేటగిరీ. అవన్నీ సప్తమిలో ఉన్నాయి. గవి, గవి అంటే గో శబ్దానికి సప్తమి, ఆవు యందు అని అర్థం. హస్తిని, హస్తి అంటే ఏనుగునందు. హస్తిన్ శబ్దము. హస్తిన్ శబ్దానికి హస్తిని సప్తమి ఏకవచనం. తర్వాత శబ్దానికి శుని సప్తమి అంటే కుక్క యందు. మరియు శ్వపాకే అంటే పశువు యొక్క మాంసమును వండుకుని తినేవాడు అని అర్థం. సో పశువు యొక్క మాంసమును తినేవాని యందు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇవన్నీ ఇప్పుడు చూడండి 5 రకాల శరీరముల గురించి చెప్తున్నారు. బ్రాహ్మణుడు, ఆవు, ఏనుగు, కుక్క, పశువు మాంసము తినేవాడు. 5 డిఫరెంట్ శరీరముల గురించి చెప్పారు. అయితే ఇప్పుడు ఈ 5 తేడా ఏమిటి అన్నది ప్రశ్న. 5కి తేడా ఉన్నదా? ఏ విధంగా? వ్యావహారికంగా కాదు, వ్యవహార భూమికలో తేడాలు ఉంటాయి. ఒక శరీరం ఒకలా ఉంటే మనిషి శరీరం ఒకలా ఉన్నది. అయితే చిత్తమునందు తత్వమునందు ఏ విధంగా దర్శిస్తారు అన్నది క్వశ్చన్. ట్రాన్సాక్షనల్ వరల్డ్ లో డిఫరెన్స్ ఉందా అంటే ఆబ్వియస్లీ డిఫరెన్స్ ఉంది, కనిపిస్తూనే ఉందిగా. ఈ జంతువు యొక్క స్ట్రక్చర్ ఒకలా ఉంటే ఆ జీవి యొక్క స్ట్రక్చర్ వేరేలా ఉంది. అది కాదు ఇక్కడ పండితుని యొక్క దృష్టిలోకి వచ్చేది అది కాదు. అది ఉంది, అది ఇన్సిడెంటల్. ప్రారంధానుసారము ఏ జీవిగా పుడితే ఆ జీవికి ఆ శరీరానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అది ఇన్సిడెంటల్, అది కాదు ప్రైమరీ. బట్ ప్రైమరీ ఏంటి? అన్నిటిలోనూ సమత్వము ఉన్నదా? అన్నిటిలోనూ ఒక కామన్ చైతన్యము ఉన్నదా? అది ప్రశ్న. అయితే 2 లెవెల్స్ లో చూస్తే కూడా, 2-3 లెవెల్స్ లో పరిశీలిస్తే అంతా సమానమని తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి యొక్క శరీరానికి ఒక పశువు యొక్క శరీరానికి ఏమిటి తేడా అంటే యాక్చువల్లీ తేడా ఏం లేదు. షేప్ లో, నామరూపంలో తేడా ఉంది. బట్ శరీరం యొక్క దాన్ని ఏమంటారు, ప్రకృతి నేచర్ లో ఏమైనా తేడా ఉందా? లేదుగా. ఇది పాంచభౌతికమైన దేహమే, అది కూడా పంచభౌతికమైన దేహమే. ఇది పంచమహాభూతములతో చేయబడితే అది కూడా పంచమహాభూతములతోనే చేయబడినది. పంచమహాభూతములు ఎక్కడి నుంచి వచ్చాయి? పంచమహాభూతములు ఆ ఈశ్వర తత్వం నుంచి పుట్టాయి. ఈశ్వర తత్వం నుంచి ఈ పంచమహాభూతములు బ్రాహ్మణుని యొక్క శరీరము ఏ పంచమహాభూతములతో తయారు చేయబడినదో అది కూడా ఈశ్వరుని తత్వం నుంచి పుట్టినవే. పశువు యొక్క శరీరము ఏ పంచమహాభూతములతో తయారు చేయబడినదో అది కూడా ఈశ్వరుని యొక్క తత్వం నుంచి పుట్టినవే. సో రెండింటిలోనూ కూడా ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఒక చైతన్యమే కాదు. శరీరంలో పంచమహాభూతములు సేమ్. శరీరంలో ప్రాణము, ఇక్కడ ఏ ప్రాణశక్తి ఉన్నదో అక్కడ అదే ప్రాణశక్తి ఉందిగా. ఇక్కడ ఈ దేహంలో ఉన్నది ప్రాణశక్తి, అక్కడ ఆ దేహంలో ఉన్నది ప్రాణశక్తి. బుద్ధి
బుద్ధి ఇప్పుడు ఇంటలెక్ట్ ఉంది. పశువులో ఇంటలెక్ట్ ఉందంటారా లేదంటారా? పశువు కూడా చాలా ఇంటలెక్ట్. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, మనిషిలో ఇంటలెక్ట్ ఒక విధంగా వ్యక్తం అవుతుంది. మనిషిలో ఇంటలెక్ట్, ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకో, మనిషికి కంటి చూపు చాలా షార్ప్ కుక్క ఇన్ కంపారిజన్ టు కుక్క. కానీ కుక్కకి ముక్కు వాసన, ఘ్రాణేంద్రియము చాలా షార్ప్. అలా ఒక కొన్ని వందల మీటర్ల నుంచి దానికి వాసన తేడా తెలుస్తుంది. చాలా సటిల్ డిఫరెన్సెస్ దానికి తెలుస్తాయి, మనకి తెలియవు. మనకి దూరంగా ఉన్నవి చాలా క్లియర్ గా కనిపిస్తాయి. మైక్రోస్కోపులు పెట్టుకుని చూడగలం, టెలిస్కోపులు పెట్టుకుని చూడగలం. ఇవన్నీ పశువులు చేయలేవు. సో ఆ విధంగా ఇక్కడ ఒక విధంగా వ్యక్తం అవుతుంటే అక్కడ ఇంకొక విధంగా వ్యక్తమవుతోంది ఆ ఆ మహాశక్తి. అంతేనే గాని ఉన్న మహాశక్తి ఒకటే. ఇక్కడ ప్రాణశక్తి, అక్కడ ప్రాణశక్తి ఒకటే. ఇక్కడ బుద్ధి, అక్కడ బుద్ధి ఒక్కటే. యానిమల్స్ కూడా చాలా ఇంటెలిజెంటే అవి. వాటికి ఏం చెప్పకపోయినా వాటి టైంకి అవి ఏవో చేసుకుంటూ పోతాయి వాటి పనులు. సో ఆమ్, అక్కడ ఇంటలెక్ట్ ఉన్నది, ఇక్కడ ఇంటలెక్ట్ ఉన్నది. ఆ విధంగా పరిశీలిస్తే ఈ రెండింటికి తేడా ఏం లేదు అని తెలుస్తుంది. ఆ తేడా లేకుండా కనిపించుటయే తత్వమునందు తేడా తేడా కనిపించకపోవుటయే సమదర్శనం. అయితే చిత్తమునందు సమత్వము కలిగి ఉంటుంది అప్పుడు. తత్వమునందు ఏకత్వము దర్శనానికి వస్తే, ఒకే ఆత్మతత్వము అంతటా ప్రకాశించుచున్నది అనే అనుభవానికి వస్తే, చిత్తమునందు ఆ బుద్ధిలో సమత్వము ఉంటుంది అందరి ఎడల, అన్నిటి ఎడల. అప్పుడు వ్యావహారికంగా ఏమైనా తేడాలున్నా ఆ తేడాలు ఇన్సిడెంటల్ అవుతాయి, కానీ అవి మనసులో సమత్వము లేని స్టేట్ నుంచి పుడుతున్నటువంటి తేడాలు కాదు. ఇప్పుడు ఆ బ్రాహ్మణుని యందు ఆ, కుక్క యందు సమత్వము కలిగి ఉండాలి అంటే, బ్రాహ్మణులకు బిస్కెట్ పెట్టి కుక్కకి లోపలికి తీసుకొచ్చి భోజనం పెట్టమని కాదుగా. అది కాదు కదా చెప్తున్నది ఈ శ్లోకంలో. అంటే వ్యావహారికంగా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి. అది అది కాదు ఇక్కడ చెప్తున్న పాయింట్. తత్వములో ఏకత్వము కనిపించాలి, చిత్తమునందు సమత్వము ఉంటుంది అని చెప్తున్నారు. సో అది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. సో అయితే ఇక్కడ 4 రకాల ఉపాధులు అంటాం. ఇప్పుడు ఉపాధులు, ఆత్మ చైతన్యము రకరకాల ఉపాధుల్లో రకరకాలుగా కనిపిస్తున్నది. ఇది ఎలా అర్థం చేసుకోవడం అంటే, ఇప్పుడు ఒక స్ఫటికం ఉందనుకోండి. స్ఫటికము పక్కన మీరు ఎర్రని పువ్వు పెడితే స్ఫటికము ఎర్రగా కనిపిస్తుంది. స్ఫటికము ఉపాధి, ఎర్రని పువ్వు ఆత్మ చైతన్యమునకు దృష్టాంతం. సో ఆత్మ చైతన్యము స్ఫటికము దగ్గరికి వచ్చినప్పుడు స్ఫటికము ఆ సారీ ఎర్ర పువ్వు ఉపాధి, స్ఫటికము ఆత్మ చైతన్యము వంటిది. స్ఫటికము దగ్గరికి ఎర్ర పువ్వు వస్తే స్ఫటికము ఎర్రగా కనిపిస్తుంది. అదే మీదేదో ఆరెంజ్ పేపర్ పట్టుకొచ్చారనుకోండి, స్ఫటికము ఆరెంజ్ గా కనిపిస్తుంది. ఇంకో కలర్ది పట్టుకొస్తే స్ఫటికము ఆ ఆ కలర్ లో కనిపిస్తుంది. ఆ విధంగా ఉపాధిని బట్టి నానాత్వము కనిపిస్తున్నదే కానీ స్ఫటికం ఒక్కటేగా. ఆ విధంగా ఈ 5 రకాల శరీరంలోనూ కూడా ఉపాధి ఉపాధిలో ఉంది భేదం. అంటే శరీరం యొక్క నామము రూపములో భేదం ఉన్నది. అంతేనే గాని ఇన్ రియాలిటీ భేదం ఉన్నదని కాదు. తత్వము యొక్క భూమిక యందు అంతయు కూడా ఒక్కటే అని అది ఆ పండితునికి క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. అలా అలా దర్శించేవారు వాళ్ళు సమదర్శనులు, వాళ్ళు పండితులు అని చెప్పుట ఎందు అక్కడ తాత్పర్యం. అయితే ఇదే ఆ మనకి రకరకాల వేద మంత్రాల్లో కూడా ఈ ప్రిన్సిపల్ కనిపిస్తుంది. పురుష సూక్తంలో కూడా ఇలాగే స్టార్ట్ అవుతుంది. వేదాహమేతం పురుషం మహాంతం. ఆ ఆ మహత్తరమైనటువంటి ఆ పురుషుణ్ణి, ఆ డివినిటీని ఈ విధంగా నేను తెలుసుకుంటున్నాను అని అక్కడ వేద మంత్రం ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ చెప్తూ అంతటా కూడా అదే ఆ చైతన్యము వ్యాపించి ఉన్నది అని నేను తెలుసుకుంటున్నాను అని చెప్తున్నాడు అక్కడ ఋషి. ఆ విధంగా ఉంటుంది మంత్రం. జాగ్రత్తగా మంత్రంలో పదాలని పరిశీలించి దాని అర్థం తీస్తే ఈ విధంగానే ఉంటుంది దాని అర్థం. సో చాలా చాలా మంచి మౌలికమైనటువంటి ప్రిన్సిపల్. చదువుదాం, శంకరుల భాష్యం చదువుదాం. విద్యా వినయ సంపన్నే విద్యా చ వినయ విద్యా వినయౌ. సో విద్య మరియు వినయము, విద్యా వినయములు. అక్కడ ఈ పుస్తకంలో ఒక చిన్న ఫ్రేజ్ ప్రింట్ పడలేదు. విద్యాచ
ఆత్మనో బోధ. సో విద్య అంటే ఆత్మకు సంబంధించినటువంటి బోధ, ఆత్మజ్ఞానమునకు సంబంధించినటువంటి జ్ఞానమును విద్య అంటారు. వినయ ఉపశమ. సో వినయము అంటే ఒక అహంకారము యొక్క ఉపశమనము. ఆ, అహంకారం లేకుండా లేకుండా ఉంటుటే వినయముగా ఉండుట కదా. అహంకారం ఉంటే వినయం ఉండదు. సో అహంకారము యొక్క ఉపశమనము వినయము. రెండు డిఫైన్ చేశారు. విద్య అంటే ఆత్మనః బోధ, వినయం అంటే ఉపశమ. తాభ్యాం విద్యా వినయాభ్యాం సంపన్న విద్యా వినయ సంపన్న. ఆ రెండు కలిగి ఉన్నవాడు విద్యా వినయ సంపన్నుడు. అభ్యాం విద్యా వినయాభ్యాం సంపన్న, విద్యా వినయ సంపన్న. అంటే ఎలా ఉంటాడు? విద్వాన్ వినీత చ యః బ్రాహ్మణ తస్మిన్ బ్రాహ్మణే. విద్వాంసుడు అంటే ఆత్మజ్ఞానము తెలిసినవాడు, వినీత వినయంతో ఉండేవాడు. ఆ రెండు ఉన్నవాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణ శబ్దానికి అర్థం అది. బ్రాహ్మణుడు అంటే కులమని కాదు ఇక్కడ. ఆ తర్వాత వచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్. బ్రాహ్మణ శబ్దానికి ఆత్మవిద్య ఉన్నవాడు, ఆ, వినయముతో ఉన్నవాడు అని అర్థం. సో బ్రాహ్మణ తస్మిన్ బ్రాహ్మణే, ఆ బ్రాహ్మణుని యందు, అటువంటి బ్రాహ్మణుని యందు అని అర్థం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే ఒకటే పదము. ఆ విద్యా వినయ సంపన్నే అనేది బ్రాహ్మణే శబ్దానికి విశేషణం. సో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. గవి హస్తిని శుని చైవ శ్వపాకే చ. అంటే గవి అంటే ఆవు యందు, హస్తిని అంటే ఏనుగు యందు, శుని అంటే కుక్క యందు, శ్వపాకే అంటే ఆ, పశువు యొక్క మాంసమును తిను వాని యందు అని అర్థం. పండితా సమదర్శిన, పండితులు సమదర్శనము కలిగి ఉంటారు అని అర్థం. అయితే ఈ నాలుగు ఎందుకు చెప్తున్నారు ఎగ్జాంపుల్స్? ఈ నాలుగు ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇచ్చారు అంటే, విద్యా వినయ సంపన్నే, ఉత్తమ సంస్కారవతి బ్రాహ్మణే సాత్వికే. అయితే ఈ జీవులు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ కి తేడా ఏంటంటే, బ్రాహ్మణుడు సత్వగుణ ప్రధానంగా ఉంటాడు. సత్వరజస్తమో గుణముల్లో సత్వగుణము ప్రధానముగా ఉండేవాడు బ్రాహ్మణుడు. అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉన్నవాడు బ్రాహ్మణుడు అని అర్థం. సత్వగుణము పెంచుకుంటే పెరిగినప్పుడు క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. ఉన్నది విషయము ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. దానికి అది సత్వగుణము యొక్క లక్షణము. సో సాత్వికే. సో సత్వగుణము ప్రధానముగా కలిగినటువంటి బ్రాహ్మణుని యందు అని అర్థము. సో విద్యా వినయ సంపన్నే ఉత్తమ సంస్కారవతి. ఆ సత్వగుణము ఎక్కువగా ఉండుట వలన మంచి సంస్కారం కలిగి ఉంటాడు. మంచి సంస్కారం అంటే మనసులో ఇంప్రెషన్స్ మంచిగా ఉంటాయి, అలా ఆ విధంగా ఉంటుంది. సత్వగుణ ప్రధానంగా ఉంటుంది అంటే మలినము, రాగద్వేషముల యొక్క మలినము చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువగా ఉండుట వలన పర్స్పెక్టివ్ క్లియర్ గా ఉంటుంది, కనిపించేది క్లియర్ గా కనిపిస్తుందని అర్థం. సో ఉత్తమ సంస్కారవతి బ్రాహ్మణే సాత్వికే అది. అందుకని ఒక ఎగ్జాంపుల్ సమదర్శనములో, ఒక ఎగ్జాంపుల్ ఏమో ఆ, ఉత్తమ సంస్కారం అంటే సాత్వగుణము ఎక్కువగా ఉన్నటువంటి ఉపాధి ఒకటి, అది బ్రాహ్మణుని యొక్క శరీరం. తర్వాత మధ్యమాయాం చ రాజస్యాం గవి. మధ్య మధ్య సెకండ్ కేటగిరీ. ఫస్ట్ ఉత్తమమైన కేటగిరీ ఉత్తమ సంస్కారము కలిగినటువంటిది బ్రాహ్మణ శరీరము. రెండవది బ్రాహ్మణ శరీరము అనే ఉపాధి. రెండవది మధ్యమాయాం రాజస్యాం గవి. రజస్సు ఎక్కువ ఉండేది ఆవు. ఆ అంటే ఉత్తమ సంస్కారం లేదు, సంస్కారహీనాయాం. కానీ మధ్యమమైనటువంటి కొంచెం అధమమైనటువంటి సంస్కారం. ఆ సంస్కారం ఏమి ఉండదు, కానీ రజస్ ఎక్కువ ఉంటుంది. సో తిరుగుతూ ఉంటుంది ఎక్కువ ఆవు. అలా కూర్చోదుగా ఒక చోట రోజంతా. ఆ, రోజంతా తిరిగి వచ్చి సాయంత్రం రెస్ట్ తీసుకుంటుంది. సో రాజస్యాం గవి, రజోగుణము ఎక్కువ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఆవు. తర్వాత అత్యంతమేవ కేవల తామసే హస్త్యాదౌ చ. హస్తి ఏనుగు తమో గుణము ప్రధానంగా ఉంటుంది. ఏనుగు చాలా బలశాలి గాని చాలా పిరికిది. అన్ని జంతువుల్లో సాధారణంగా భయం ఎక్కువ ఉండేది ఏనుగు.
ఇన్ రియాలిటీ సింహము కంటే బలమైనది ఏనుగు. కానీ టాక్ట్ ఎక్కువ సింహానికి, కాబట్టి సింహం ఏనుగుని చంపగలుగుతుంది. పైగా ఏనుగుకి భయం ఉంటుంది. ఒక్కోసారి ఏనుగు కలలో సింహం వచ్చి చచ్చిపోతుంది ఏనుగు అంటారు. దాన్ని సింహ స్వప్నము అంటారు దాన్ని, అటువంటి స్వప్నాన్ని. అక్కడి నుంచి వచ్చింది సింహ స్వప్నము అన్న పదం. అంటే ఏనుగు కూడా స్వప్నంలో సింహం కనిపిస్తే భయానికి చనిపోతుంది. అందుకని దానికి సింహ స్వప్నము అంటారు. సో ఏనుగు భయపడుతూ ఉంటుంది. సో ఏనుగు తమోగుణ ప్రధానంగా ఉంటుంది ఏనుగు. సో ఈ తమోగుణ ప్రధానమైన శరీరమునకు ఏనుగు సింబల్. అందుకని హస్తిని ఏనుగు గురించి చెప్తున్నారు. సో అయితే సత్వాది గుణై తజ్జై చ సంస్కారై, అంటే సత్వగుణము ప్రధానముగా ఉండి మనసులో సత్వగుణ ప్రధానమైనటువంటి సంస్కారముల చేత ఉన్నటువంటి ఒక ఉపాధి. తథా రాజసై తామసై చ సంస్కారై, అంటే అలాగే రజస్సు ఎక్కువ ఉన్నటువంటి సంస్కారములు కలిగినటువంటి ఒక ఉపాధి ఆవు. అదేవిధంగా తమస్సు ఎక్కువ ఉన్నటువంటి సంస్కారములు కలిగినటువంటి ఒక ఉపాధి ఏనుగు, అలాగే కుక్క, అలాగే పశు మాంసము తినేవాళ్ళు. సో అందరినీ ఒక కేటగిరీలో పెట్టేశారు. ఏనుగుని, కుక్కని, పశు మాంసము తినేవాళ్ళని అందరినీ కూడా తమస్సు ఎక్కువ ఉన్న వాళ్ళని ఆ కేటగిరీలో పెట్టారు. ఆ ఉపాధులన్నింటినీ పెట్టి అత్యంతమేవ అస్పృష్టం, అంటే ఈ మూడిట్లోనూ కూడా చాలా తేడా ఉంది. రజస్సు, తమస్సు ఈ గుణముల యొక్క కాంబినేషన్ లో మూడిట్లోనూ చాలా తేడా ఉందిగా. 3 కేటగిరీస్ లోనే సత్వగుణ ప్రధానంగా ఉన్నటువంటి సంస్కారం ఒక విధంగా ఉంటుంది, రజోగుణ ప్రధానంగా ఉన్న సంస్కారం ఇంకో విధంగా ఉంటుంది, తమోగుణ ప్రధానంగా ఉండే సంస్కారం ఇంకా వేరే విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అత్యంతమేవ అస్పృష్టం, ఆ మూడిట్లో అసలు ఈక్వాలిటీయే లేదు. అయినా కూడా సమం ఏకం అవిక్రియం బ్రహ్మద్రష్టుం, అయినా కూడా అన్నిటిలోనూ కూడా బాహ్యముగా వ్యావహారికంగా చూస్తే ఈ 3 రకాల ఉపాధుల్లోనూ చాలా తేడా ఉన్నది. అయినప్పటికీ కూడా సమం ఏకం అవిక్రియం బ్రహ్మద్రష్టం, అయినా కూడా ఆ ఉపాధుల హృదయములు అన్నింటిలోనూ కూడా ఒకటే అవికార్యమైనటువంటి, అంటే మార్పులు లేనటువంటి ఒకటే, మళ్ళీ అది కూడా అద్వితీయమైనటువంటి ఆ పరబ్రహ్మ చైతన్యము, ఆ ఆత్మ చైతన్యము కనిపిస్తున్నది. ద్రష్టం, ఎవరికి కనిపిస్తుందో వాళ్ళు పండితులు. ఏషాం తే పండితా సమదర్శిన, ఎవరికైతే ఆ విధంగా కనిపిస్తుందో వాళ్ళు పండితులు అని అర్థము. అది చక్కని డెఫినిషన్ పండిత శబ్దానికి. చదువుదాము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండిత సమదర్శిన. అయితే ఇది చాలా చోట్ల చాలా చక్కని పద్యాల్లో ఈ కాన్సెప్ట్ ఉంటుంది. మనకి భాగవతంలో కూడా పద్యం చూపిస్తాను. భాగవతం నుంచి చాలా చక్కని పద్యము. భాగవతంలో కూడా భీష్ముడు శ్రీకృష్ణుని యొక్క స్తుతి చేసినప్పుడు ప్రథమ మొదటి భాగంలో ఉంటుంది. అందులో చూడండి, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలికన్ అంటున్నాడు కవి పోతన. ఒకే సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు. ఎవరి పర్సెప్షన్ లో సూర్యుడు వేరువేరుగా కనిపిస్తాడు. ఎవరికి వారికి నాకే కనిపిస్తున్నాడా అన్నట్టుంటాట సూర్యుడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలికన్. ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్, ఆ దేవుడు సర్వకాలము అన్ని కాలముల యందు గొప్ప లీలను నడిపించి నిజోత్పన్న జన్య కదంబంబులన్, అంటే జన సమూహములని పుట్టుతున్నటువంటి తన నుంచి పుట్టుతున్నటువంటి ఈ జీవకోటికి సరోరుహములన్ నానావిధ అనూన రూపకుడై ఒప్పుచునుండు. ఈ సమస్త జీవకోటికి కూడా ఎలా కనిపిస్తున్నట్ట? వాళ్ళ హృదయములలో హృత్సరోరుహములన్ నానావిధ అనూన రూపకుడై ఒప్పుచుండు.
నానా విధములుగా కనిపిస్తూ ఉంటాడు అదే పరమాత్మ ఈ సమస్త జీవకోటిలోనూ కూడా. అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై అని, అట్టి హరిని నేను ప్రార్థిస్తున్నానని భీష్ముడు శ్రీకృష్ణుడి యొక్క స్థుతిలో చాలా చక్కని ఆ, ఒక సంస్కృత శ్లోకము, ఆ సంస్కృత శ్లోకానికి ఇది చాలా చక్కని అనువాదము తెలుగులో. సో ఈ కాన్సెప్ట్ ఇది ఇక్కడే కాదు, ఎక్కడ మీరు చాలా చోట్ల కనిపిస్తుంది మనకి. ఆ, కానీ దాన్ని జాగ్రత్తగా ఆ విధంగా సమదర్శనము, పండితులు అంటే ఆ విధంగా ఉంటారని అర్థం చేసుకున్నాం. చాలా విలువైన శ్లోకము, చాలా లిటరేచర్లో చాలా చోట్ల కనిపించే శ్లోకము కూడా మనకి. నెక్స్ట్ది ఇహైవ తైర్జితై సర్గ ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. అయితే ఈ శ్లోకానికి చాలా చక్కని అవతారిక. అంటే పైన చెప్పిన సమదర్శనము అన్న కాన్సెప్ట్కి పూర్వపక్షం, ఇంకొక అపోజిషన్ ఉంది. అంటే ఈ సమదర్శనాన్ని మరి కొంచెము ఆర్థడాక్స్గా ఉండేవాళ్ళు ఒప్పుకోరు. పైగా అలా సమదర్శనం ఉన్నట్టు ప్రవర్తిస్తే అదేదో పాపమైనట్టు చెప్తారు. ఇది మనము గమనిస్తూనే ఉంటాం కదా. ఆ, సమదర్శనం ఉన్నట్టు ప్రవర్తించరు ఆర్థడాక్స్గా, కొంచెం ఆర్థడాక్స్గా ఉన్నవాళ్ళు. అదే ఇక్కడ పూర్వపక్షం. అలా చేయకూడదు కదా, సమదర్శనం అని అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయకూడదు కదా అని పూర్వపక్షం. పూర్వపక్షం చూడండి. నాను అబోధ్యాన్నాః తే దోషవంతః సమసమాభ్యాం విషమ సమే పూజాతః ఇది స్మృతే. ఆ గౌతమ స్మృతి అనే ఒక స్మృతిలో ఒక చోట ఈ వాక్యం ఉన్నది. అబోధ్యాన్నాః తే దోషవంతః అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు యాగ యజ్ఞము చేశారనుకోండి, హోమము, ఈ అక్కడ వేద మంత్రాలు చదివిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళని ఎలా కూర్చోబెడతారంటే క్రమపాఠీలందరినీ ఒక చోట కూర్చోబెడతారు, గణాపాఠీలందరినీ ఒక చోట కూర్చోబెడతారు. అంటే అలా వాళ్ళ వాళ్ళ విద్య అంటే వాళ్ళ వాళ్ళ స్కిల్స్కి అనుగుణంగా కూర్చోబెడతారు వాళ్ళందరినీ విడివిడిగా. ఓ చోటంతా క్రమపాఠీలు కూర్చుంటారు, ఓ చోటంతా ఆ, ఏంటంటే గణపాఠీలు కూర్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అలా వాళ్ళందరినీ ఒక్కొక్క స్టేటస్కి సంబంధించిన వాళ్ళందరినీ ఒక్కొక్క చోట కూర్చోబెట్టి భోజనాలు పెడతారు. కానీ అంతేనే కానీ వాళ్ళని వీళ్ళని కలిపేసి పెట్టరు కదా అని అక్కడ పూర్వపక్షం. అలా కలిపేసి పెడితే ఏమవుతుందంటే, అలా కలిపేసి పెట్టిన పండితులు దోషము కలవారు అవుతారు. సమదృష్టితో అందరినీ కలిపేసి పెట్టేస్తే అలా చూసిన వాళ్ళు, అలా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు, ఎవరైతే ఆ విధంగా ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు దోషము కలిగిన వారు అవుతారు అని అర్థం. ఆ విధంగా దోషము కలిగిన పండితులు ఆహారాన్ని అందరికీ భోజనాలు పెడితే ఆ భోజనాలు తిన్న వాళ్ళందరికీ కూడా ఆ దోషం పడుతుంది. వాళ్ళు కూడా దోషము ఆ, కలిగిన వారు అవుతారు. అలా చేయకూడదు కదా అని స్మృతి వాక్యము చెప్తున్నది అని పూర్వపక్షం. చాలా ప్రాక్టికల్ పూర్వపక్షం. ఆ, అలా చేయకూడదని చెప్తున్నాయి స్మృతులు, అంటే పురాణాల్లో ఎక్కడో ఆ, ఈ హోమాలు పూజలు యొక్క ఆర్గనైజేషన్ చెప్తున్నటువంటి స్టెప్స్లో ఇటువంటి వాక్యాలు ఉన్నాయి. ఇటువంటి వాక్యాల్లో చాలా క్లియర్గా అలా కలిపేసి పెడితే అది దోషము జరుగుతున్నది కదా అని ప్రశ్న. దానికి సమాధానం శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి సమాధానము నతే దోషవంతః, అలా చేయుటలో ఏమీ దోషము లేదు, వారు దోషము కలవారు కారు. నతే దోషవంతః కథం, ఏ విధంగా, ఇహ ఏవ తైః జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. సో ఇహ ఏవ తైః జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః. యేషాం మనః, ఎవరి యొక్క మనస్సు అయితే సామ్యే స్థితం, సమత్వమునందు స్థిరపడి ఉన్నదో. సో ఎవరికైతే సమదర్శనము కలిగినదో,
పైన శ్లోకంలో చెప్పినట్టు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ పండితాహ సమదర్శిన. ఏ విధంగా అయితే అన్ని ఉపాధులలోనూ కూడా సమత్వము ఆ, అనుభవానికి వస్తున్నటువంటి ఆ, ఆ, అవగాహన కలిగిన వారని అర్థం. యశాం మనః సామ్యే స్థితం ఇహ ఏవ తైహి ఇహ ఏవ సర్గః జితః. వారి చేత తైహి వారి చేత ఇహ ఏవ ఇక్కడే ఇప్పుడే, ఈ శరీరంలో ఉంటూనే, ఈ దేహంలో ఉంటూనే, ఈ జీవితంలోనే, ఈ జీవిత కాలంలోనే, ఇప్పుడే, ఈ జన్మలోనే ఇప్పుడే అని అర్థం. ఈ భూలోకంలోనే, ఈ శరీరంలోనే, ఇక్కడే ఇక్కడే ఇప్పుడే ఇహ ఏవ సర్గః జితః. ఇక్కడే ఆ ఈ సర్గము చేయింపబడినది. సర్గ అంటే క్రియేషన్, అంటే ఈ చావు పుట్టుకలు. సర్గము అంటే పుట్టుట, చనిపోవుట. ఆ యొక్క సైకిల్ కి, ఆ క్రియేషన్ కి సర్గ అని పేరు. సర్గ అంటే క్రియేషన్. సో ఇక్కడే ఆ, ఈ సంసారము పైన వశము కలిగినది. జితః ఇహ ఏవ సర్గః జితః. నిర్దోషం హి సమం బ్రహ్మ. హి బికాస్, పైగా ఆ సమం బ్రహ్మ నిర్దోషం. ఆ సమత్వమును చూచుటలో, అందుకని ఆ ఆ సమత్వమును చూచుటలో దోషమేమీ లేదు. ఎందుకంటే ఆ పరబ్రహ్మ అంటే ఆత్మ చైతన్యములో దోషములు ఉండవు కదా. సత్వరజస్తమో గుణముల యొక్క కాంబినేషన్ లో, ఆ కాంబినేషన్స్ వల్ల దోషాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ సత్వరజస్తమో గుణములు ఏ చైతన్యములో మన అనుభవానికి వస్తున్నాయో, ఏ ఆత్మ చైతన్యములో మన అనుభవానికి వస్తున్నాయో, అందులో దోషం ఏమీ లేదుగా. ఇప్పుడు సినిమాకి వెళ్ళామనుకోండి, ప్రొజెక్టర్ లైట్ లో విలన్ అనుభవానికి వస్తున్నాడు, మనకు విలన్ కనిపిస్తున్నాడు. విలన్ లో దోషం ఉండొచ్చు, ఆ విలన్ యొక్క క్యారెక్టర్ లో దోషం ఉండొచ్చు, కానీ ఏ లైట్ లో ఆ విలన్ యొక్క క్యారెక్టర్ మనకి కనిపిస్తున్నదో ఆ లైట్ లో దోషం ఉందని చెప్పలేము కదా. అది అంటదు, అది ఆ ఆ పరబ్రహ్మగా అంటదు. సూర్యుని యొక్క దృష్టాంతం కూడా వర్తిస్తుంది. ఒకే సూర్యకాంతిలో మనకి మంచి చెడు రెండు కూడా ఆ సూర్యకాంతిలోనే మన కంటికి కనిపిస్తాయి. కానీ సూర్యకాంతికి ఈ మంచి చెడు అంటవు. ఇందాక పోతన గారు చెప్పినటువంటి శ్లోకంలో కూడా అదే భావం. ఒక సూర్యుడు, ఉమ్, ఒకే సూర్యుడు అందరికీ రకరకాలుగా అనుభవానికి వస్తాడు. ఆ సూర్యకాంతిలోనే జనులకు సుఖము దుఃఖము మంచి చెడు అనుభవానికి వస్తాయి. కానీ ఆ మంచి చెడు, ఆ సుఖము దుఃఖము ఆ సూర్యకాంతికి అంటవు. ఆ విధంగా సమం బ్రహ్మ నిర్దోషం, తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. తే బ్రహ్మణి స్థితాః. ఆ బ్రహ్మయందు స్థిరపడి ఉన్నవారు వాళ్ళు దోషవంతులు ఎలా అవుతారు? నిర్దోషమైనటువంటి సమత్వము కలిగినటువంటి పరబ్రహ్మ చైతన్యమునందు స్థిరపడి ఉన్నవారు వాళ్ళు దోషవంతులు కాదు. సో యజ్ఞంలో అందరినీ కలిపేసి కూర్చోబెట్టినా కూడా పండితులు పండితులు వాళ్ళు దోషవంతులు అని చెప్పలేము మనం. ఎందుకంటే పండితులు వాళ్ళు వాళ్ళకి సమదర్శనము కనిపిస్తున్నది, అందరిలోనూ కూడా సమత్వము కనిపించుతున్నది, అందుకని వాళ్ళు దోషవంతులు కారు. దీనికి ఆ, దీని భాష్యము నెక్స్ట్ క్లాస్లో చదువుదాం. కొంచెం డీటెయిల్డ్ గా భాష్యం ఉన్నది ఈ శ్లోకానికి, ఎందుకంటే చాలా ప్రాక్టికల్ పూర్వపక్షము. ఆ పూర్వపక్షానికి సమాధానం శంకర్లు కూడా కొంచెం ఓపిక్గా ఈ పూర్వపక్షానికి సమాధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మనము నెక్స్ట్ క్లాస్ లో చదువుదాం శ్లోకం ఇంకొకసారి. ఇహైవ తైర్జిత సర్గ ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.